ప్రాణం నిలబెట్టేవాడు వైద్యుడు, ప్రాణం కాపాడేవాడు ఎవరు? ఆ క్షణం ఇది క్షత్రియ కార్పొరేషన్ కోసం అహింసలు రోడ్ల వెంట తిరుగుతూ క్షత్రియులో ఉన్న పేదవాడికి ఆదుకోవడానికి మాకు ఒక కార్పొరేషన్ కావాలని పోరాడుతున్న క్షత్రియ జేఏసీ మెంబర్లందరికీ చేతులెత్తి పాదాభివందనం. ఇది ఒక చరిత్ర. ఇది సాధించడానికి ఎన్నో కృషి చేశాం. అవన్నీ పెద్దలు మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం తీసుకుందాం. కానీ ఈ వేదికను మాత్రం మేమందరం ఇప్పటి వరకు ఏ రాజకీయ మచ్చ లేకుండా ఓన్లీ క్షత్రువులు ఆదుకోవడానికి మాత్రమే మా యొక్క దీక్షగా పూనుకుని ఈ సంకల్పం చేయడానికి కృషి చేశాం. ఈ రోజు వరకు కూడా ఎప్పుడు ఎవరి దగ్గర ఒక పార్టీ గుర్తింపు కానీ అలాగే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మేము ఈ కార్యక్రమం చేశాం. జరగటం నా ఆదర్శం. లేచి పడుతున్నందుకు కాదు, పడి లేస్తున్నందుకు. అలాగే ప్రతి క్షత్రియుడు నిలబడిన రోజు మనలో ఉన్న పేదరికం అంతమైపోతుంది. అటువంటి ఆర్థిక భరోసా మన క్షత్రియులు కావాలంటే మనకంటూ మన యొక్క రాజ్యాంగ హక్కు మన క్షత్రియ కార్పొరేషన్. మనలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల నుంచి 9 లక్షల మంది క్షత్రియులు ఉన్నారు. కానీ ఎక్కడా కూడా సరైన రికార్డు లేదు. దాంతో క్షత్రియులు ఓట్లు ఎంత ఉన్నాయలే అనే యొక్క భావన ప్రతి ఒక్కరిలోనూ ఉండిపోయింది. కానీ ప్రతి క్షత్రియుడు ఆ ఊర్లో ఉంటే రాజుగారు ఉన్నారా మా ఊరికి అని చెప్పుకునే గొప్ప గర్వకార్యం చెప్పుకునేవాడు ఒక్క క్షత్రియుడు మాత్రమే. అలాంటి క్షత్రియుల జీవితంలో మనం బతుకుతున్నందుకు మనలో ఉన్న క్షత్రియులు ఇంకా గొప్పోళ్ళు, ఇంకా మనకి రాజులు అదక్కర్లేదు ఇదక్కర్లేదని చెప్తూ కూడా ఆర్థికంగా బాగా బాధపడుతున్నాం. మనలో ఉన్న బాగా చదువుకున్న పిల్లలకి చదువులు లేక ఇంజనీరింగ్, మెడికల్, విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నా కూడా పరిస్థితులు పోయి వాళ్ళు చదువుకుని డిగ్రీ ఎక్కడితో ఆగిపోయి చాలా బాధకైన పరిస్థితులు ఉన్నారు. అలాంటి పిల్లలకి ఆర్థిక భరోసా ఇవ్వగలిగితే వాళ్ళు క్షత్రియులు ఎవరైతే ఈ బాగా చదువుకుంటున్నారో వారికి ఈ చదువులు డాక్టర్, ఇంజనీర్లు అవుతారు. అలాంటి భవిష్యత్తు రాబోయే తరాల్లో క్షత్రియులకు రావాలని సంకల్పం పెట్టుకున్నది మాత్రమే ఈ క్షత్రియ కార్పొరేషన్ సాధన సమితి. మాకు ఈ విషయంలో మొట్టమొదట అడిగింది 4-5 అడుగులు మాత్రమే. మా వెనకాల ఉన్నది 2 మాత్రమే. 9 నెలల్లో మేము వెళ్ళిన చోట మేము మాట్లాడుతుంటే చిన్న చూపులు ఎన్నో ఎదురయ్యాయి. బాధ పెట్టారు, చాలా బాధ పెట్టారు. మేము వస్తుంటే వీడు ఎక్కడ కార్పొరేషన్ మాట్లాడతాడు అని చెప్పి పక్క సందులోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొట్టమొదటి 3 నెలల్లో రఘు గారు, నేను, కేఆర్కే ఇంకా ఇతర సంబంధించిన మా జేఏసీ సభ్యులు ఒంటరి పోరాటం చేస్తాం. ప్రతి చోట అవమానాలు, చేత్కారాలు, పబ్లిసిటీ, ఎక్స్ప్రెజెడ్ ఇలాంటి అవమానాలన్నీ. ఎందుకంటే ఒక క్షత్రియుడు ఎదుగుతుంటే లేదా మాట్లాడుతుంటే కనిపిస్తే వారు లేనితనం అన్నది కూడా మన క్షత్రియులోనే. అలాంటి రోజు నుంచి ఈ రోజు ఈ సమయం ఇలా వస్తుందని చెప్పి సంకల్పం చేసుకుని మొదలెడతాం మా క్షత్రియ కార్పొరేషన్ కోసం. ఆ రోజు ఇది పేదవారు క్షత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ ఫలితాలు అందే విధంగా వరకు కూడా మేము మళ్ళీ ఇదే కార్యకర్తగా వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. క్షత్రియ కార్పొరేషన్ సాధనకి సహాయం చేయమని చెప్పి అన్ని పార్టీల సహాయం, అందరి కాళ్ళు, అధినేతల కాళ్ళు పట్టుకుని బతిమాలుకుని సాధించే వరకు మీ కృషి చేస్తామని చెప్పుకుంటారు వచ్చాం. అలాంటి ఈ భరోసాకి మీరందరూ ఇంతలా అన్నుతన్నుగా నిలబడినందుకు మరీ 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మీ అందరికీ. క్షత్రియుల కోసం మనం చేసిన ఈ పోరాటాన్ని రాజకీయాల అతీతంగా క్షత్రియులంటే ఇంత ఐక్యతగా ఉంటాము. మనందరం మళ్ళీ ప్రతి ఒక్కరికి గుర్తిరిగి రాజకీయాల్లో కూడా ప్రతి తండ్రికి కూడా క్షత్రియుల ఐక్యతను గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి మనం ఈ ఐక్యతను చాటికి చెప్పుకుంటూ మన యొక్క కార్యం ఏదైతే క్షత్రియ కార్పొరేషన్ సాధించాలని అనుకున్నామో అది భగవంతుడి దయ తీరాలని, అలాగే ఈ సాధన కోసం వచ్చిన మీ అందరికీ కూడా పెద్ద మనసు చేసుకుని నమస్కారం చేస్తున్నారు.
జై క్షత్రియ